హలో అండి. సో నీట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు ఒకసారి ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి స్టే వేకెన్సీ రౌండ్ అలాట్మెంట్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే మనకి 20th నవంబర్ వరకు రిపోర్టింగ్కి టైం ఇవ్వడం జరిగిందనమాట. యాక్చువల్గా 13th నుంచి అంటే 12th రిజల్ట్స్ వస్తే అలాట్మెంట్స్ వస్తే 13th నుంచి 20th వరకు రిపోర్టింగ్ టైం ఇచ్చారు. బట్ మనకి అలాట్మెంట్స్ ఒక 2 days 3 days లేట్గా వచ్చాయి కాబట్టి మేబీ మరి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా అని చూశాను. బట్ ఎక్కడ ఎక్స్టెన్షన్కి సంబంధించింది అయితే నోటిఫికేషన్ కానీ ఏదైనా నోట్ కానీ ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు వెబ్సైట్లో. సో అంటే ఈరోజే లాస్ట్ డేట్ అని అనుకోవచ్చు. సో కాబట్టి ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో ఈ స్టే వేకెన్సీ రౌండ్ ఆల్ ఇండియా కోటాలో, సో వాళ్ళంతా కూడా ఇంకా చేయనట్లయితే ఈరోజే మీకు లాస్ట్ డేటు. కాబట్టి దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఇకపోతే మనకి ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఏపీలో స్టే వేకెన్సీ రౌండ్ అయిపోయింది. దాని తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ 2 కూడా అయిపోయింది. 2కి సంబంధించి యాక్చువల్గా 91 సీట్స్ ఏమో ఉంటే ఆ స్టే వేకెన్సీ రౌండ్లో ఒక 66 సీట్స్ ఏమో ఫిల్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ మిగిలిపోయిన సీట్ల కోసం స్టే వేకెన్సీ రౌండ్ 2 కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనకి లిస్ట్ ఇచ్చేశారు. సో దాంట్లో ఎంతమందికి సీట్ అలాట్ అయింది అని అంటే స్టిల్ ఇంకా కొన్ని సీట్స్ అయితే మిగిలిపోయాయి అనమాట. సో దానివల్ల ఆ మిగిలిపోయిన సీట్ల కోసం మళ్ళీ స్టే వేకెన్సీ రౌండ్ 3 అని చెప్పేసి దానికి మళ్ళీ మనకి కొత్త రిజిస్ట్రేషన్లకు కూడా టైం ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా ఆల్రెడీ కాసేపే ఇచ్చారు. నిన్న ఈవినింగ్ 6:30 నుంచి 9 PM వరకు. మేబీ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు బీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి B to C బి ఆల్రెడీ చేసి ఉంటే వాళ్ళు C కేటగిరీకి ఎన్ఆర్ఐ కోటాకి అప్గ్రేడ్ చేసుకోవడానికి 5,000 ఫైన్తోని ఇక్కడ ఛాన్స్ కూడా ఇచ్చారు. బట్ ఇది ఎక్కువ టైం ఇవ్వకపోవడం వల్ల చాలామందికి తెలియలేదు. కోర్స్ నిన్న సాయంత్రమే నాకు తెలిసింది. బట్ అప్పటికే నేను కొంచెం వేరే పనుల్లో ఉండి వీడియో అయితే చేయలేకపోయాను. దయచేసి ఏమీ అనుకోకండి. సో దీంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. సో అలాట్మెంట్ స్టే వేకెన్సీ రౌండ్ అలాట్మెంట్లో రౌండ్ 2లో ఇది ఓకే. రౌండ్ 1 స్టే వేకెన్సీ 1, 2 and 3 కూడా ఉంది. దానికి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది అండ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ కూడా అయిపోయింది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మేబీ ఈరోజే వెబ్ ఆప్షన్స్కి కూడా టైం ఇస్తారు. సో అలర్ట్గా ఉండండి. ఒకవేళ మన ఛానల్ నుంచి ఏమైనా అప్డేట్ రావడం లేట్ అవుతే మీరు ఈ వెబ్సైట్ని దయచేసి ఫాలో అవుతూ ఉండండి. ఎందుకనంటే ఇది అప్పటికప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల తక్కువ టైం ఇచ్చి ఇమ్మీడియట్గా క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇన్ కేస్ మేము కూడా కొంచెం ఏదో పనుల్లో ఉంటాము, వేరే పేరెంట్స్తో మాట్లాడడము సంథింగ్ వేరే యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ అలా చూడడం ఏమైనా మిస్ అయితే మీరు మన ఛానల్లో మన వీడియో కింద ఏదో ఒక వీడియో కింద మీరు పెట్టినట్లయితే కామెంట్స్లో పెట్టినట్లయితే అట్లీస్ట్ మన ఛానల్ చూసే వాళ్ళకందరికీ కూడా తెలుస్తూ ఉంది. సో అది ఫాలో అవుదాము. సో ఇకపోతే మనకి 3rd రౌండ్ స్టే వేకెన్సీ 3 మనకి ఈరోజు వెబ్ ఆప్షన్స్కి అవకాశం అయితే ఉంది. అయితే తెలుసు కదా, దీంట్లో మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 9,000తో రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇంకొక 3 lakhs అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు 3 lakhs పే చేయాలి. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. లేదనంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో వెబ్ ఆప్షన్స్కి మనకి టైం కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫ్రమ్ 2:30 PM to 4:30 PM 20th అంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. రైట్, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నిన్న సాయంత్రం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ డిస్ప్లే ఎప్పుడు చేస్తారు? ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి చేసే అవకాశం ఉంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే 2:30 నుంచి 4:30 వరకు టైం ఇచ్చారు. ఓన్లీ 2 hours మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాట్మెంట్స్ ఏమో ఈవినింగ్ 6 o'clock ఇచ్చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిపోర్టింగ్ ఏమో 20 తారీఖు ఇది ఈరోజు మరి 6 o'clockకి మీరు అలాట్మెంట్
ఇస్తే వీళ్ళు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళి రిపోర్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు. ఇది అంటే రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ 20 తారీఖు అని పెట్టారు. మేబీ ఓకే, దీని వెనకాల సమ్ ఏదో ఉన్నట్టుంది కాబట్టి ఓకే ఎనీవే. బట్ సో ఇది మనకి ఉన్నటువంటి నోటిఫికేషన్ అండ్ అప్డేటు. సో దీని రిజల్ట్ కూడా మనకి ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది కాబట్టి ఎవరెవరైతే ఇప్పటి వరకు ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ సీట్ రాని వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి దయచేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. ఇకపోతే మనకి తెలంగాణలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనంటే ప్రస్తుతానికైతే ఈరోజు వరకు కొత్త అప్డేట్స్ అయితే ఏం లేవు మనకి ఎంబీబీఎస్కి సంబంధించివి. మనకి ఏదైతే స్టే వేకెన్సీ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చాయో దానికి రిపోర్టింగ్ చేయడానికి మనకి 20th లాస్ట్ డేట్, అంటే ఈరోజు మధ్యాహ్నము 1 గంట వరకు టైం ఇచ్చారనమాట. సో ఇది అలాట్మెంట్ లిస్ట్. యాక్చువల్గా స్టే వేకెన్సీ రౌండ్, సారీ ఇది కాదు ఆయుష్, ఇది ఎంబీబీఎస్ బీడిఎస్. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈరోజే 20th నవంబరు ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు టైం ఇచ్చారనమాట. సో ఇప్పటి వరకు అంటే ఈ టైం లోపల ఎవరైతే రిపోర్టింగ్ చేయకపోతే మీకు పెనాల్టీ 20 lakhs పెనాల్టీ అండ్ 3 years డిబార్ అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయండి. ఓకే, ఏదో ఒకటి చేసి మొత్తానికి మీరు రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఎంబీబీఎస్ సీటు మీ కళ, మీ డ్రీము, మీ పేరెంట్స్ డ్రీమ్ కాబట్టి అవన్నీ కూడా అర్థం చేసుకొని మీరు మంచిగా చదవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే మరి ఇప్పుడు స్టే వేకెన్సీ, తెలంగాణలో స్టే వేకెన్సీ అయిపోయింది. స్టే వేకెన్సీలో మనకి బి కేటగిరీలో 29 సీట్స్ అండ్ సి కేటగిరీలో 16 సీట్స్ ఉండేది. మరి మొత్తము అందరూ రిపోర్ట్ చేశారనంటే రిపోర్టింగ్కి నిన్న ఈరోజు టైం కాబట్టి నిన్నటి వరకు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 1-2 సీట్లు రిపోర్టింగ్ చేయలేకపోతున్నారని తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం వరకు టైం ఉంది కాబట్టి ఈరోజు తర్వాత అంటే ఈవినింగ్ వరకు మనకి ఒక ఐడియా అయితే వస్తుంది అసలు ఇంకా ఎన్ని సీట్స్ ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇంకా సీట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒక 3-4 సీట్స్ 5-6 సీట్స్ ఏమైనా మిగిలే అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా మేబీ ఒక్క సీటు మిగిలినా కూడా కౌన్సిలింగ్ పెడతారని అయితే తెలిసింది. యాక్చువల్గా మొన్న మనకి ఆప్షన్స్ పెట్టే రోజు మిగిలిపోతే సీట్స్ ల్యాప్స్ అవుతాయి అని చెప్పేసి తెలిసింది. బట్ ఆ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు చెప్పాను. బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే మనకి మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకనంటే కాలేజ్ వాళ్ళు కూడా ఒక్క సీట్ అయినా సరే వదులుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడరు కదా. అంటే సి కేటగిరీ తెలుసు కదా, 23 lakhs 26 lakhs అలా ఫీజు ఉంటుంది. సో మొత్తం 5 yearsకి కలిపి 1.5 crores అలా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి సీట్స్ ఎవరు వదులుకోరు. కాబట్టి అవసరమైతే యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టి ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అది ఫిల్ చేయండి అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి తప్పకుండా ఇంకొక రౌండ్ ఉండే అవకాశం అయితే ఉంది. చూడండి, ఏపీలో ఆల్రెడీ మనకి స్టే వేకెన్సీనే 3 సార్లు పెట్టడం జరిగిందనమాట. అన్ని సీట్లు మిగిలిపోతున్నాయి. అఫ్కోర్స్ అక్కడ ఫీజు కూడా ఎక్కువనే ఉంది. బట్ అక్కడ ఫీజు తక్కువకి ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు అలా ఎవరికైనా కావాలి సీటు అని అనుకున్నట్లయితే ఏపీలో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, తక్కువలో ఏమైనా కావాలి అని అంటే మనకి కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను చెప్తాను మీకు. సో అదేవిధంగా మనకి తెలంగాణలో కూడా స్టే వేకెన్సీ 1 అయిపోయింది, ఇంకా 2 ఉండబోతుంది. సో 2లో నాకు తెలిసి మొత్తం సీట్స్ ఫిల్ అయిపోతే ఆటోమేటిక్గా 2తోని క్లోజ్ అవ్వచ్చు. ఇంకా 2 తర్వాత కూడా ఏమైనా మిగులుతాయా లేదా అనేది అప్పుడు చూద్దాము. సో అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఇవి మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనంటే తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.